హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పప్పుని అలాగే కావాల్సినటువంటి కాయగూరలన్నిటిని శుభ్రపరచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, అలాగే కడిగి పెట్టుకున్న పాలకూర, కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్లు వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పు ప్రెషర్ పోయేంత వరకు ఉంచి చక్కగా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన పోపుని మనం పప్పులో వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత పప్పుని సన్నని మంట మీద కాసేపు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నట్లయితే పప్పు ఎంతో రుచిగా ఉంటుంది, త్వరగా కూడా పాడవకుండా ఉంటుంది. ఉప్పు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని అందులో కాస్త ఉప్పు, పలుచగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. అంతేనండి, మన ఆకుకూర పప్పు రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.